సో హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ద 54th డే. ఈరోజు ఏంటంటే మీరు ఖచ్చితంగా రియల్గా నా నీచ్ ఏంటో, నేను యూట్యూబ్ ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ ఈ ప్రతి దానికి అండ్ నేను ఈ మార్నింగ్ వ్లాగ్స్ ఎందుకు చేస్తున్నాను, ఇవన్నిటికీ రియల్గా మీకు కావాలంటే ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. మీకు ఈ పర్పస్ ఏంటి అండ్ దేని గురించి మాట్లాడాలనుకుంటున్నా. గైస్, గుడ్ మార్నింగ్ అండ్ దిస్ ఇస్ ద డే 54. నిజంగా మీకు రియల్గా ఏమైనా అనిపించింది ఈ థంబ్నెయిల్ చూసి అంటే, వై యూట్యూబ్, వై నాట్ బిజినెస్, వై నాట్ జాబ్, వై నాట్ ఏ గుడ్ కెరియర్, ఇవన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంది. ఏంటో తెలుసా? ఫుల్ వీడియో కోసం నేనైతే లింక్ పెడతా. సో దాన్ని అయితే క్లిక్ చేసి ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి యూట్యూబ్లో. సో ఏంటంటే మీన్ వైల్ నేను చెప్పేది వినండి. సో ఇలా అన్నమాట, నేనైతే టార్గెట్ చేసుకున్నా. సో నా మీద నేను అండ్ ఇప్పుడు ఒకటేసారి ఇన్ని రోజులు నా లాంగ్ వీడియోస్లో అయితే కంటెంట్ ఉండే. సమ్ టైమ్స్ అంటే నేను మోటివేషన్గా థింకే కొన్ని చెప్పాను, కన్సిస్టెంట్గా మోటివేటెడ్గా ఉండాలి విత్ యూ విత్ మీ అని చాలానే టాపిక్స్ అయితే నేను రిపీట్ చేశాను, కాదనట్లేదు. సో చాలామంది అయితే స్కిప్ చేస్తున్నారు, ఓకే. బట్ నాకు ఇవాళ నుంచి ఏంటంటే స్కిప్ చేయకుండా అండ్ ఎడిటింగ్ మంచిగా ఉంటూ అండ్ స్ట్రాంగర్ హూక్స్ అండ్ పర్పస్ ఉండాలి ప్రతి వీడియోకి. సో నేనైతే ఈరోజు నుంచి అయితే ఫోకస్ చేస్తా. ఇది యూట్యూబ్ స్ట్రాటజీయో ఏ స్ట్రాటజీ కాదు, నా స్ట్రాటజీ. ఓకే, నువ్వు కంటిన్యూస్గా 6 months వరకు వర్క్ చేస్తే మాత్రం యూ విల్ డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. కానీ నేను ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నా. ఎస్, క్వాంటిటీ మ్యాటర్స్, అలానే క్వాలిటీ కూడా మ్యాటర్స్. అండ్ ఫస్ట్ అయితే 3000 వాచింగ్ అవర్స్కి అయితే క్వాంటిటీ అయితే అవసరం. నెక్స్ట్ ఫర్దర్గా డేస్లో క్వాలిటీ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. సో స్ట్రాంగర్ రూక్స్ అండ్ యూ హ్యావ్ టు ఫ్రేమ్ ది ఎగ్జైట్మెంట్ టు ఫీల్ ద ఆడియన్స్ టు వాచ్ ద ఫుల్ వీడియో ఆన్ యూట్యూబ్. సో ఇదన్నమాట. అండ్ ఎడిటింగ్ ఆల్సో మస్ట్ బి ఫుల్ అన్నమాట. ఏదో 4 మోటివేషన్ చెప్పి నువ్వైతే యూట్యూబ్కి అయితే తీసుకురాలేవు లాంగ్ వీడియోస్కి. సో అందరూ అదే అనుకుంటున్నారు, ఓన్లీ నేను కొంచెం పాడేసే ఈ పాట కోసం ఫుల్ వీడియో చూడాలా. నో, పర్పస్ వేరే ఉంది కానీ ఎవరు చూడలే. సో అది నా మిస్టేక్. ఎస్, నా మిస్టేకే. బికాజ్ నేనేమనుకుంటున్నా అంటే ఇంపార్టెంట్ పార్టే నేను రీల్స్లో నాకు నచ్చింది నేను అప్లోడ్ చేసిన, కానీ ఎవరికి అవసరం లేదు, అందరికి అవసరం అయ్యేది పక్కకు పెట్టిన అనమాట. ఓన్లీ స్కోప్ లేదు అంటే ఫస్ట్ నాకు ఎనలైజ్ చేయడానికి ఎంత టైం పట్టింది. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है, अरे सर क्या बात है అనమాట. సో ఓకే, వై నాట్ బిజినెస్ ఆర్ జాబ్, ఇవన్నిటికీ మీరైతే నా ఫుల్ వీడియో అయితే నేను పెడతాను. ఓన్లీ హలో గాయ్, ఏ గుడ్ కెరియర్ అంటే నేను ఆల్రెడీ చాలానే టైం వేస్ట్ చేశాను. సో నా ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ కలిపి నేను ఒక ఫ్లోలో, ఇప్పుడు బిజినెస్ అనుకో, ఇప్పుడు క్యాపిటల్ పెట్టాలి, స్టోరేజ్ పెట్టాలి, మేబీ మెటీరియల్ ఖరాబ్ ఉండొచ్చు అండ్ అవి సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అండ్ మెయిన్ వైల్ నేనైతే సైడ్ హాస్టల్ అయితే చూసుకుంటా, దట్స్ ఓ మ్యాటర్ సైడ్. బట్ నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ వేర్ యూ వాంట్ టు రీచ్ ఇన్ రియల్ లైఫ్, ఇన్ డ్రీమ్స్ అని, నాకైతే డ్రీమ్స్ అయితే పెద్దగా ఉన్నాయి కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి. ఎస్, నా ఈ 50 days ఈ జర్నీలో మాత్రం నేను ఒకటైతే అనుకున్నా, రియల్గా నా పర్పస్ అండ్ నా నీష్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. సో ఈ 50 days త్రూ ఆన్ మూవ్ అవుతుంటే నాకు ఒకటే అర్థమైంది, ఇప్పుడు ఏ పని చేసినా ఎస్ ఓకే, ఇప్పుడు నాకు ఈ గ్యాప్ అయితే తీయలేవు, కెరియర్ గ్యాప్ అయితే తీయలేను. బట్ వై యూట్యూబ్, వై నాట్ బిజినెస్, ఏదో ఒకటి చెప్పొచ్చు మీరు. బట్ ఏం చేయాలన్నా క్యాపిటల్ ఉండాలి. సో ఆ క్యాపిటల్ ఓకే,
బిజినెస్ అయినా క్యాపిటల్ పెట్టకుండా ఇఫ్ ఎవ్రీబడి ట్రస్ట్ యూ ఇట్ హ్యాపెన్స్ ఫ్రీక్వెంట్లీ. కానీ పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ నీ గ్రోత్ అనేది ఎప్పుడైనా ఎక్కడైనా పెద్దగా ఉండాలంటే నువ్వు పెద్ద థింగ్సే చేయాలి. నువ్వు ఒకటే దగ్గర ఉండి చిన్న థింగ్స్ చేస్తే ఎస్ యూ విల్ హ్యావ్ ఎ హోప్ అండ్ స్కోప్ ఓన్లీ ఫర్ యువర్ రేంజ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు థింక్ బియాండ్, ఇఫ్ యూ వాంట్ థింగ్స్ మే హ్యావ్ బిగ్గర్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్ అంటే నువ్వు ఏదైనా పెద్దగా స్టార్ట్ చేస్తేనే ఇట్ హ్యాపెన్స్ అనమాట. అండ్ నీ థింగ్స్ అనేది ఫర్దర్గా ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. సో దాని పర్పసే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. సో నీచ్ ఏంటంటే చెప్తా. ఫస్ట్ ఇప్పుడు బిజినెస్ అనుకోండి, లాస్లు వస్తాయి, క్యాపిటల్ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అండ్ చాలామంది అనుకోవచ్చు ఫారెన్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి. బట్ నువ్వు ఫారెన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా స్కోప్ ఒకటే ఉంటుంది. 10 lakhs 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఫారెన్కి వెళ్ళినా అక్కడ కాంపిటీషన్ తక్కువ అంట. చూడండి, అంటే ఓన్లీ 200 మెంబర్సే ఉంటారంట ఒక్క జాబ్కి. కానీ ఇక్కడ చూడండి, ఒక్క జాబ్ కోసం 1000 లక్షలు 10,000 20,000 మంది అయితే ఒక్కొక్క జాబ్కి అయితే ప్రస్తుతానికి అయితే ఎస్. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ అండ్ డిస్ట్రాక్షన్స్, ఫుడ్ ట్రాకింగ్ ఇవన్నీ ఉంటాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ద జాబ్స్. ఏ వాయిస్ కాల్కి వెళ్ళినా కానీ ఏమంటారు, రియల్గా చెప్తున్నా కదా, రికమెండేషన్ ఉంటుంది. దేనికి? వాయిస్ కాల్ రికార్డింగ్ కూడా, అది సపోర్టింగ్ టీంలో. సో ఇట్లా డిఫరెంట్ రోల్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ పక్కకు పెట్టేసి ఓకే, ఇన్ని సంవత్సరాలు అయితే నువ్వు ఒక ఫోకస్ మీద ఉన్నావు అండ్ నీ ఉన్న నాలెడ్జ్ని నలుగురికి ఉపయోగపడితే దెన్ ఓకే. నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ కాకుండా నీ కేపబిలిటీ ఏంటి, నీ ఎబిలిటీ ఏంటి, నువ్వు ఫోకస్ చేసుకోలేవా 1-2 years అని చెప్పి నేనైతే ఇక్కడైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో అన్నిటికంటే ఎడిటింగ్ అండ్ షార్ట్ వీడియోస్లో ఉన్న స్కోప్ అయితే ఉండాలంట. సో హూక్ అని డిఫరెంట్ అంటే మనిషి షార్ట్ వీడియో చూడంగానే యూ హ్యావ్ టు ఇంప్రెస్, వై టు వాచ్ ఫుల్ వీడియో అని. సో అదే అనమాట. ఇప్పుడు నేను సాంగ్ ఏ మోటివేషన్ ఇస్తే మాత్రం వాళ్ళు ఫుల్ వీడియో చూస్తారా? చూడరుగా. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. నేనేమనుకున్నా అంటే లాంగ్ వీడియో కరెక్ట్ ఉంటే సరిపోద్ది, వాచ్ చేస్తారు అనుకున్నా. సో దానిలో ఒక పర్పస్ ఉండాలి. ఎస్, దానిలో కంటెంట్ ఉంది కానీ ఎవరు చూడట్లే. సో ఎడిటింగ్ కూడా మస్ట్ అనమాట. సో దానికోసం అయితే నేనైతే కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేస్తా ఎడిటింగ్ పైన. సో అలా అనమాట. నీకు రియల్గా విల్ ఉండి అండ్ పర్పస్ ఉంటే దెన్ నో బడీ కెన్ స్టాప్ ఆన్ యూట్యూబ్. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఇనిషియల్లో రెవెన్యూ రాకపోవచ్చు, బట్ వన్స్ నీ టాపిక్ అయినా, నీ అప్రోచ్ అయినా, నీ థింగ్స్ అయినా ఎవ్రీబడి రిలేట్ అనుకో, సో ఆబ్వియస్లీ యూ విల్ బి సక్సెస్ అండ్ హ్యావ్ గ్రేట్ నెట్వర్క్ అనమాట. సో అందుకే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన. సో ఏం చేయాలన్నా క్యాపిటల్ ఉండాలి, ప్లస్ బిజినెస్ ఎలా ఉండాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డెసిషన్ మేకింగ్స్ ఉండాలి. సో ఓకే, ఇట్స్ ఆల్సో హ్యాపెన్స్ ఫ్రీక్వెంట్లీ. బిజినెస్ అంటే ఏదో స్మాల్ బిజినెస్ కాదు. ఇఫ్ వాంట్ టు హ్యావ్ ఏ లాంగ్ టర్మ్ అండ్ ఒక పెద్ద స్కోప్ అయితే ఉండాలన్నమాట ఏ దానికైనా. సో నాకు ఇందులో అయితే పెద్ద గ్రోత్ అనిపించింది. సో నేనైతే యూట్యూబ్ ఎంచుకున్నా. బికాజ్ నీ ఎక్స్పీరియన్స్ అన్నీ నువ్వైతే రివీల్ చేస్తావు అండ్ నీ న్యూ లెర్నింగ్స్ కూడా ఇన్పుట్ చేసి ఇందులో పెడతావు. కాబట్టి ఎక్కడైతే స్కోప్ లేదు నీ లెర్నింగ్స్కైనా, నీ పాసిబిలిటీ, నీ పర్స్పెక్టివ్కి చెప్పడానికి అండ్ ఎవరైనా వినడానికి. సో ఎందుకనే నేనైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశా. ఇప్పుడైతే మీకు క్లారిటీ ఉండొచ్చుగా. సో